బహుభాషా నటుడు కమల్ హాసన్ను కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ లోకనాయకుడిని ఇబ్బందులు ఇరకాటంలోకి నెడుతున్నాయి. అయితే ఇవి ఏ వ్యక్తుల వల్లో కాదు, విధి ఆయనతో సినిమా రూపంలో ఆడుకుంటోంది. ఇక విషయానికి వస్తే 2008లో విడుదలైన దశావతారం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో బలరాం నాయుడు పాత్రలో నటించిన కమల్ దానితోనే ఫుల్ లెంగ్త్ సినిమాను చేస్తున్నాడు. స్వయంగా కథా స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు. కొన్నాళ్ల కిందట టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో బ్రహ్మానందం ఒక ప్రధాన పాత్రలో నటిస్తుండగా కమల్ తనయ శృతి హాసన్ కూడా ఉంది. అయితే షూటింగ్ నాటి నుంచే శభాష్ నాయుడికి ఏదీ కలిసి రావడం లేదు. కొన్ని దుశ్శకునాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో షూటింగ్ చేస్తుండగా దర్శకుడు రాజీవ్ కుమార్ అనుకోకుండా జబ్బుపడ్డారు. ఇప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో సినిమాకు తనే దర్శకత్వం వహిస్తానని కమల్ అప్పట్లో ప్రకటించాడు. అంతలోనే కమల్ కూడా గాయపడ్డాడు. చెన్నైలోని తన ఆఫీస్లో మెట్లు దిగుతూ కింద పడిపోయాడు. ఈ సంగతి పక్కకు పెడితే ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత కమల్ వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయన జీవన సహచరి గౌతమి దూరమైంది. ఇక కమల్ కూడా కొన్ని వివాదాలను ఎదుర్కొంటున్నాడు. తమిళనాడు ప్రభుత్వం గురించి, మహాభారతం గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. ఇంతలోనే కమల్ అన్న చంద్రహాసన్ మరణించారు. సోదరుడు పోయిన బాధ నుంచి తేరుకోకముందే ఈసారి కమల్ తన ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇంట్లో పనివాళ్లు సహకరించడంతో ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా శభాష్ నాయుడు సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ కమల్ హాసన్ జీవితంలో అన్ని ఇబ్బందికర పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమా ప్రభావం ఒక్క కమల్ పైనే కాదు, అందులో నటిస్తున్న బ్రహ్మానందం, శృతి హాసన్ల పైన కనిపిస్తోంది. కెరీర్ పరంగా వీరిద్దరూ వెనుకబడిపోయారు. వారు నటించిన సినిమాలేవీ అంతగా హిట్ కాలేదు. దీన్ని బట్టి చూస్తే శభాష్ నాయుడు సినిమా పూర్తయ్యే నాటికి ఇంకా ఏమేం జరుగుతాయోనని కమల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.